వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి ఒక చిచోరా, కోట్ల విలువైన భూమి కాజేయాలన్న కుట్ర భగ్నం. రామాయణ చిత్రంలో భాగం కావడం నా అదృష్టం. డాక్యుమెంట్ రైటర్లకు ఉపాధి మార్గాలు చూపిస్తాం. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరా గాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడే ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరా గాడు మన కర్మ బాగలకి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకొకసారి పోతాడు, రెన్యువల్ టప్ప వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక. పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, టప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్ళల్లో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండే వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టవే. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాదగిరిగుట్ట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు అటు మన ఆలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట. వీడెక్కడ దొరికిండ్రా మాకు మాయంబడ పడ్డాడని. ఒక ఆటో ఏదైతే ఉందో ఒక స్కూటీని డాష్ ఇవ్వడం జరుగుతుంది, అందులో ఒక వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఒక అలిగేషన్ ఏమొచ్చిందంటే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను కాదు, వేరే వ్యక్తి అనేది ఒక అలిగేషన్ వచ్చింది. ఒక 3 days ముందు వేరే వాళ్ళంటే అది వెరిఫై చేసాం, అంతకు ముందే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ చేశాం. బట్ స్టిల్ ఈరోజు మార్నింగ్ ఒక పేపర్లో ఏం రాశారంటే అందులో మొత్తం మార్చేశారు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిగా లేదు అని చెప్పి రాశారు. సో దీనికి సంబంధించి ఆ రోజు ఇచ్చిన విక్టిమ్ స్టేట్మెంట్ కావచ్చు, ఏదైనా ఎమ్మెల్సీ స్టేట్మెంట్ డాక్టర్ దగ్గర ఏదైతే రికార్డ్ చేస్తామో అక్కడ కావచ్చు, తర్వాత SHO ఆమెతోటి ఫోన్ అక్కడ మాట్లాడినప్పుడు కావచ్చు, లేదా ఫోన్లో మాట్లాడినప్పుడు ఫోన్ వాయిస్ రికార్డ్ అయి ఉంది అది కావచ్చు. ఆ తర్వాత మనకి CCTV ఫుటేజెస్, అంటే అతను ఎక్కడైతే బయలుదేరాడో, అంటే కాశీబుక్ నుంచి బయలుదేరి మందసాగి వెళ్ళడం జరుగుతుంది, ఆ రూట్లో ఉన్న CCTVస్ని వెరిఫై చేయడం కావచ్చు. ఎవరైతే అక్యూజ్డ్ డ్రైవర్ అని పేరు ఇచ్చారో ఆ పర్సన్ డ్రైవర్కి సంబంధించిన CDR కావచ్చు. ఎవరైతే కృష్ణారావు అన్న వ్యక్తి చేశారని అంటున్నారో, అంటే సునీల్ డ్రైవర్ కాదు కృష్ణారావు అన్న వ్యక్తి చేశారంటున్నారో అతని CDRలు కావచ్చు. ఇవన్నీ డీటెయిల్డ్గా 5 days ముందే వెరిఫై చేయడం జరిగింది. ఎవరైతే మాకు కాల్ చేసి అడిగారో వాళ్ళకందరూ క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది మీడియాకు కూడా, ఇందులో ఇన్వెస్టిగేషన్ ఇలా ఉంది అని చెప్పి. బట్ ఈరోజు మార్నింగ్ స్టిల్ ఒక న్యూస్ పేపర్లో ఇలా రాశారు. దానికి సంబంధించి ఆ రోజు మధ్యాహ్నం మనకి ఈ కాశీబుగ్గ లిమిట్స్లో ఈ ఎక్కడది కోసంగిపురం విలేజ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుంచి సునీల్ అన్న వ్యక్తి ఒక రెడ్ కలర్ ఆటోలో సిమెంట్ బ్రిక్స్ని తీసుకొని మనకి మందసాకి బయలుదేరడం జరుగుతుంది, వాళ్ళ ఊరికి బయలుదేరడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి హైవేకి దిగి ఒక జంక్షన్ ఉంటుంది, టికాతోలి జంక్షన్, అక్కడికి వెళ్ళినప్పుడు ఎదురుగా మనకి ఒక స్కూటీ వస్తే అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్కి సంబంధించి ఆ సీన్లో ఇప్పుడు మీరు ఇది చూడొచ్చు. ఇతను మనకి పలాస నుంచి బయలుదేరిన టైంలో CCTV ఫుటేజ్లో ఉన్న ఒక ఫోటో, ఒక శాంపుల్, ఇది ఫుటేజ్ కూడా అక్కడ ఉంది, అది మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి పలాసలో మధ్యాహ్నం 1 గంట తర్వాత బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత మనకి యాక్సిడెంట్ స్పాట్ ఏదైతే ఉందో, యాక్సిడెంట్లో జరిగినప్పుడు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో, చనిపోయిన వెంకటరమణ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఇంకొక వ్యక్తి పక్కకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ స్కూటీలో నుంచి కింద పడిపోతే అక్కడ నుంచి తీసి ఆటోలో ఎక్కిస్తున్నట్లు ఇక్కడ ఒక ఫోటో, ఇది పోలీస్ తీసింది కాదు, అక్కడ ఉన్న పబ్లిక్ తీసిన ఫోటోనే. ఈ ఫోటో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ సేమ్ అదే పర్సన్ని ఆటో ఎక్కించడం జరుగుతుంది. ఇంకొక ఫోటో ఉంటుంది, క్లియర్గా అతను ఉంటాడు. It's not easy for actors to get roles like this because एक भगवान, एक गॉडेस को प्ले करने के लिए इतना एक easy काम नहीं होता है. एक टीम होनी चाहिए who's putting their heart and soul into making it the best version of what they can present to the world, because it becomes itihas, it becomes history for the rest of the world to think or go back to in the future. So ऐसे एक project में मुझे चुनने के लिए
Thank you so much. And when it comes to playing Sitama, I don't think I chose the role. I think I was blessed to play this role because it's not something that you can go after, and it is not something that you can write down on a piece of paper and say, this is how I'm going to play. I would just sit and meditate and say, Sitama, you act through me. Whatever comes through me is what you want for the film. And I was always keeping myself as pure as possible, at least in my thoughts, to keep it very neutral so that I have the best version of me presenting there. And उस कोशिश में मुझे लगा कि मैं बहुत कुछ सीख लिया. ठीक लगा. Going good. Thank you. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారనే అంశం సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేసేలా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం RSKలను ఏర్పాటు చేస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ ఏమాత్రం కాదు. పాస్పోర్టు సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయి. పాస్పోర్టు సేవా కేంద్రాల పనితీరు ఏ విధంగా జరుగుతుందో, ఆ తర్వాత ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో వివరించండి. పాస్పోర్టు సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక పాస్పోర్టు ప్రాసెసింగ్ అనేది చాలా సులువైంది. ఇదే తరహాలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల పనితీరు ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల విషయంలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల కలిగే లాభాలను వివరించాలి. అలాగే డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేని విధంగా మార్గాలు చూపెడతాం. దీపం 2.0 పథకం లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని క్రమపద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సబ్సిడీని నిర్ధారిత తేదీల్లో ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి. ఈ అంశంపై పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ అధికారుల సమన్వయం చేసుకోవాలి. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించి అమలు చేయాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.